జై శ్రీరామ్. ఎల్ఎన్టీ మెట్రో ట్రైన్ సర్వీసెస్ హైదరాబాద్ సికింద్రాబాద్ లోపల వాళ్ళు దాని నుంచి మెట్రో లైన్ రైల్వే లైన్స్ నుంచి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకున్నాం అనే ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఫ్రీ బస్ ఫెసిలిటీ ఫర్ ఉమెన్ దానివల్ల తీవ్రమైనటువంటిగా నష్టపోతుంది మెట్రో రైల్వే సర్వీస్. ఆల్రెడీ తెలంగాణ స్టేట్ మొత్తం వ్యాప్తంగా అనేక మంది ఆటో డ్రైవర్స్ సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ అనేవి రోడ్డు మీద పడ్డాయి. రేవంత్ రెడ్డికి చేతనైతే జాబ్స్ క్రియేట్ చేయండి, ఇండస్ట్రీస్ని ప్రోత్సహించండి, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురండి. గవర్నమెంట్ సెక్టార్ లోపల గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ట్రాక్టర్ పార్ట్నర్షిప్లో కానీ ఇండస్ట్రియలైజేషన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని బాగా డెవలప్ చేసి ఎంకరేజ్మెంట్ ఇచ్చి జాబ్ క్రియేషన్ కోసం ప్రయత్నించండి. ఉన్న వాళ్ళకు ఉపాధిని పొడగొట్టి అందరినీ రోడ్లు పాలు చేసి ఏదో మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చినట్టు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఎంతమంది నష్టపోయారు చూసారా? ఇది కాదండి అడ్మినిస్ట్రేషన్ అంటే. అందరికీ స్వయంగా సంపాదించుకొని బ్రతికేలాగా హెల్ప్ చేయడము, ఫెసిలిటేట్ చేయడం అనమాట. కోఆర్డినేషన్. గవర్నమెంట్ మీన్స్ ఈజ్ ఆల్ అబౌట్ కోఆర్డినేటింగ్. ఒక ట్రస్టీ లాగా వర్క్ చేయడాన్ని గవర్నెన్స్ అంటారు. అరిస్టాటిల్ చెప్పిండు, ద గవర్నమెంట్ విచ్ గవర్న్స్ ద లీస్ట్ ఈజ్ ద బెస్ట్ గవర్నమెంట్. మీ గవర్నమెంట్ కంప్లీట్ దానికి అపోజిట్ అనమాట. యూ జస్ట్ ఆర్ సింప్లీ బ్రింగింగ్ దిస్ స్టేట్ టు ర్యాన్సమ్. కంప్లీట్ స్టేట్ దివాలా తీసే పరిస్థితిలో ఉంది. దయచేసి మెట్రో రైల్వేస్ లాస్ట్లో నుంచి పోయి పూర్తిగా నాశనం కాకుండా వెంటనే ఫ్రీ బస్సును తీసేయండి. ఆటో డ్రైవర్లను, చచ్చిపోయిన ఆటో డ్రైవర్లకు రెస్క్రియేషన్ ఇవ్వండి. మళ్ళీ ఆటో డ్రైవర్ల బతుకులను బాగు చేయడానికి ప్రయత్నించండి. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు ఇది ఒక రిక్వెస్ట్, సజెషన్ కూడా. జై శ్రీరామ్, వందే మాతరం.